సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధికారులపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అసలు పనే చేయడం లేదని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న అధికారులను, లాంగ్ స్టాండింగ్ అధికారులను బదిలీ చేయాలని సీఎంను కోరారు ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధికారులపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అసలు పనే చేయడం లేదని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న అధికారులను, లాంగ్ స్టాండింగ్ అధికారులను బదిలీ చేయాలని సీఎంను కోరారు ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భాస్కర్, సీఎం రేవంత్ కు కరీంనగర్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్న నేపథ్యంలో భాగంగా కరీంనగర్ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. రేవంత్ తో సమావేశమైన ఈ సమావేశంలో ప్రధానంగా ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను కనుక మనం చూసినట్టయితే ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో పలువురు కలెక్టర్లు జగిత్యాల కావచ్చు, తర్వాత పెద్దపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ 4 జిల్లాలు కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉంటాయి. ఈ 4 జిల్లాల్లో పలువురు అధికారులు, అంటే పేర్లు చెప్పకుండానే కొంతమంది అధికారులు, జాయింట్ కలెక్టర్ స్థాయి ఉన్న అధికారులు తమ పనులు చేయడం లేదు, తాము చెప్పినట్టు వినట్లేదు, కనీసం ఖాతరు చేయట్లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. పలువురు పోలీస్ అధికారుల మీద కూడా కంప్లైంట్ చేసినట్టుగా మనకున్నదైతే సమాచారం తెలుస్తా ఉన్నది. అయితే అధికారులు లాంగ్ స్టాండింగ్ లో ఎవరైతున్నారో లాంగ్ స్టాండింగ్ లో ఉన్న అధికారులను బదిలీ చేయాలి, తర్వాత తాము కోరిన వారిని ఆయా స్థానాలకు తీసుకురావాలనే ఆ కోరికలో నేపథ్యంలో భాగంగానే లాంగ్ స్టాండింగ్ అధికారుల ప్రస్తావన తీసుకొచ్చినట్టయితే మనకున్న సమాచారం. దాంతో పాటుగా చిన్న చిన్న పనులు కూడా, కార్యకర్తలకు సంబంధించిన చిన్న పనులు కూడా అధికారులు చేయడం లేదు, అధికార పార్టీలో ఉండి కూడా పనులు చేయించుకోలేకపోతున్నామని ఇప్పటికే పార్టీ వేదికలపైన పలు మార్లు అసంతృప్తి వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు ఒక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.